నేను కేటీఆర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తి ఈరోజు గ్రామ స్థాయిలో ఒక రైతు కుటుంబంలో జన్మించి హైకోర్టు జడ్జిగా, చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా 4 సంవత్సరాల పాటు, దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా మేమందరం కలిసి ప్రతి ప్రోగ్రాంలో అతను పార్టిసిపేట్ చేసి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి చెప్పిన వ్యక్తి. బహుశా కేటీఆర్ కూడా అన్ని మీటింగ్లో పాల్గొనలే. ఇవన్నిటి కూడా ఆయన ఓబీసీ కానీ కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఇక్కడ సెమినార్లు అయినా ఆయనను పిలుస్తారు. అలాంటి వ్యక్తి మీద ఆ విధంగా కామెంట్ చేసిందంటే నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ గారు దయచేసి మీరు ఆయన చరిత్ర తెలుసుకోండి. ఓ తెలంగాణ బిడ్డగా తెలంగాణ రావాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిగా ఉండుకుంటూ కూడా అడిగింది ఆయన. అలాంటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని మీరు తక్షణం ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సుదర్శన్ రెడ్డికి అలా క్యాండిడేట్ అనేదానికి ఇండియా కూటమి క్యాండిడేట్ సుదర్శన్ రెడ్డి అనేసరికి దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. గెలుపు ఓటములు రేపు పొద్దున తర్వాత నిర్ణయిస్తాయి. ఇండియా కూటమిలో అందరూ కూడా హర్షించారు.